హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనూస్ ప్యారడైజ్. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? ఈ వీడియోలో అయితే మా హోమ్ టూర్ని మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ వీడియోకి ఇంకొక స్పెషల్ ఉంది. అదేంటంటే మన ఛానల్లో ఇప్పటికి 49 వీడియోస్ మీతో షేర్ చేశాను. సో ఇది 50th వీడియో అనమాట. ప్రతి ఒక్కరికి ఇల్లు అనేది పెద్ద డ్రీమ్ కదండి. అలాగే మా హస్బెండ్కి నాకు కూడా ఓన్ హౌస్ కావాలని చాలా పెద్ద డ్రీమ్ అనమాట. సో ఇల్లు అయితే మేము ఇష్టపడి కష్టపడి కట్టుకున్నాం అనమాట. ఇల్లు కట్టడమే అంత ఈజీ కాదండి. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అంటారు కదా, అది మాకు బాగా అర్థమైంది. 100% అదైతే ట్రూ అనమాట. చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి మధ్యలో అయితే. ఒక్కొక్కసారి వర్కర్స్ రారు, ఒక్కొక్కసారి మెటీరియల్ ఉండవు, ఒక్కొక్కసారి డబ్బులు ఉండవు, ఒక్కొక్కసారి వెదర్ కూడా కోఆపరేట్ చేయదనమాట. మేమైతే స్లాబ్ వేస్తాం కదా, ఆ రోజైతే వర్షం కూడా పడింది. చాలా టెన్షన్ అనిపించింది. ఎన్ని కష్టాలైనా కానీ ఒక్కసారి గృహప్రవేశం అయ్యి ఇల్లు షిఫ్ట్ అయ్యామంటే అన్నీ మర్చిపోతాము. ఇష్టపడి కట్టుకుంటాం కదా, సో అవన్నీ మర్చిపోయి హ్యాపీగా అనిపిస్తుంది మనకి. ఈ మధ్యలో అయితే చాలా కష్టపడాల్సి వచ్చింది. మా హస్బెండ్ అయితే ప్రతిరోజు ఆఫీస్ మధ్యలో లంచ్ బ్రేక్లో రోజు ఇక్కడికి రావడం, సైట్ దగ్గరికి చూడడం, వర్క్ ఏం జరుగుతుంది వాళ్ళతో ఫాలో అప్ చేయడం అన్నీ చేశారు. లేదంటే ఏదో గందరగోళం అయిపోతుంది. మళ్ళీ వీకెండ్ వస్తే మార్నింగ్ లంచ్, బ్రేక్ఫాస్ట్ అన్నీ ప్యాక్ చేసుకొని బయటకు వెళ్ళిపోయేవాళ్ళం. అప్పటికి మా బాబు ఇంకా చిన్నోడు, సో వాడిని కూడా అలానే తిప్పేవాళ్ళు అనమాట. ప్రతి షాప్కి 4-5 సార్లు వెళ్ళేవాళ్ళం. మళ్ళీ వాళ్ళు ఏమనుకుంటారో అనిపించేది. బట్ 4-5 షాప్స్ తిరగాలి. ప్రతి షాప్లో అన్నీ చూసుకొని సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే అన్నీ మన బడ్జెట్లో ఉండాలి. ఇల్లు అనేది ఏంటంటే 10 లక్షల్లో కట్టాలనుకునే వాళ్ళకి గ్యారెంటీగా 14 లక్షలు, 15 లక్షలు అలా అయిపోతుంది. అంటే మనం పెట్టుకున్న బడ్జెట్ కన్నా కొంచెం ఎక్కువే అవుతుంది అనమాట. ఎందుకంటే ఒకసారే కట్టుకుంటాం కదా లైఫ్లో. సో మంచి చూసుకోవాలి, బెస్ట్గా ఉండాలని ప్రతిదీ ఆలోచించి సెలెక్ట్ చేసుకున్నాం అనమాట. ప్రతిదీ నెట్లో వెతుక్కోవడం, చాలా వీడియోస్ చూసాము. సో మా బడ్జెట్లో ఏముందో దాని ప్రకారం చూసుకొని, ఎలాంటి ఇంటీరియర్ డిజైన్స్ మేము పెట్టుకోలేదు. ప్రతిదీ మేమే ఓన్గా ఏ రూమ్ ఎలా ఉండాలి, ఎక్కడ ఏ వస్తువు పెట్టాలి, అది కూడా మళ్ళీ వాస్తు చూసుకుంటూ వాస్తు ప్రకారంగా ఉండాలి, మళ్ళీ బెస్ట్ ఉండాలి, బడ్జెట్లో ఉండాలి, ఇవన్నీ చూసుకొని కట్టుకున్నాం అనమాట. శంకుస్థాపన అయినాక 1 ఇయర్లో గృహప్రవేశం అవ్వాలంటారు కదా, సో అప్పుడు కొంచెం టెన్షన్ అయింది. కానీ 1 ఇయర్ లోపే గృహప్రవేశం అయిపోయింది. హ్యాపీగానే షిఫ్ట్ అయిపోయాము. సో ఇప్పుడైతే మా హోమ్ టూర్ చూసేయండి. హాయ్ ఫ్రెండ్స్, రండి మా ఇల్లు చూపిస్తాను. ఇదైతే ఒక విల్లా ప్రాజెక్టు. ఫ్రంట్ నుంచి అయితే హౌస్ ఇలా ఉంటుంది, మొత్తం స్టోన్ క్లాడింగ్. అలాగే సైడ్ అయితే గ్లాస్ గ్లేజింగ్ ఇచ్చాడు. ఫ్రంట్ అయితే కార్ పార్కింగ్కి, ఇంకేమన్నా బైక్స్ అవి పార్క్ చేసుకోవడానికి ప్లేస్ ఇచ్చాడనమాట. సైడ్ నుంచి అయితే ఇలా కనిపిస్తుంది. రండి లోపల చూపిస్తాను ఇల్లు. ఫ్రంట్ అయితే కొంచెం ఇలా ప్లేస్ ఉంటుంది, లాన్ ఉంటుంది. ఇక్కడైతే కార్ పార్క్ చేసాము. ఇదైతే నాకు కొత్త ఫ్యాషన్, రీసెంట్గా తీసుకున్నాము. మా హస్బెండ్ బైక్ ఉంది ఇక్కడ. నెక్స్ట్ అయితే మా బాబు సైకిల్స్ అన్ని పెడతాం ఇక్కడ సిట్అవుట్లో. చూడండి, కార్ లేకపోతే ఇలా బాగా స్పేషియస్గా ఉంటుంది. పైన అయితే కార్ పార్కింగ్ షెడ్ అనమాట. ఇది పాలికార్బోనేట్ షీట్తో ఇలా ఇచ్చారు కార్ పార్కింగ్కి. ఫుల్ చుట్టూతా బాగా చెట్లు ఉంటాయి, బాగా గాలేస్తుంది అనమాట. రెయినీ సీజన్లో అయితే ఇంకా చాలా బాగుంటుంది వెదర్. చూడడానికి బాగా చెట్లు ఉంటాయి కదా, సో బాగా చల్లగా కూడా ఉంటుంది. మీకు చూపిద్దామని కార్ అయితే బయట పెట్టాము. సో ఇదైతే కార్ పార్కింగ్ షెడ్. నెక్స్ట్ అయితే ఎంట్రన్స్లో ఇట్లా చెట్లు ఉంటాయి అన్నమాట. ఇదైతే యాంథూరియం అంటారు దీన్ని. ఇదైతే మన బొకేస్లో, మ్యారేజ్ డెకరేషన్స్లో యూజ్ చేస్తారు. ఇదంతా సిట్అవుట్. ఒక చిన్న గట్టు కూడా ఇచ్చారు జస్ట్ అలా కూర్చోవడానికి. బాగుంటుంది వ్యూ, అది చూడొచ్చు. ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోదాం రండి. ఇలా డోర్ ఓపెన్ చేయగానే ఇవైతే జీవీటీ టైల్స్ అనమాట, డిజిటల్ ప్రింటెడ్వి. దీంట్లో 2 టైప్స్ ఉంటాయి, డబుల్ ఛార్జ్డ్ అండ్ జీవీటీ టైల్స్. చాలా ఆలోచించి చివరికి ఇవి తీసుకున్నాము. ఇవి రీసెంట్గా వస్తున్నాయి. ఇదైతే హాల్, ఎంట్రన్స్లో అయితే ఫస్ట్ హాల్ వస్తుంది. ఇక్కడైతే 3 సీటర్ సోఫా, ఇంకా 2 రిక్లైనర్స్ వేసాము. ఈ రిక్లైనర్స్ ఏంటంటే పుష్ బ్యాక్ ఉంటుంది, ఇంకా రాకింగ్ కూడా, అంటే ఊగచ్చు చక్కగా. హాల్ అయితే కొంచెం చిన్నదే వచ్చింది. నెక్స్ట్ అయితే పూజా యూనిట్. ఇదేంటంటే మేము ఆర్డర్ ఇచ్చి చేయించుకున్నాము టీక్తో. మా ఇంట్లో ఏంటంటే కొన్నేమో కాంటెంపరీ స్టైల్ ఉంటాయి, కొన్నేమో కొంచెం ట్రెడిషనల్గా చేయించుకున్నాం అనమాట. ఇదైతే రెడీమేడ్ కాదు. హాల్ కొంచెం పెద్ద చేద్దామని చూస్తే కార్ పార్కింగ్కి కొంచెం ప్రాబ్లం అవుతుంది, కార్ తీయడానికి పెట్టడానికి. సో అందుకని కొంచెం చిన్నగానే వచ్చింది హాల్ అయితే. ఇదైతే టీవీ యూనిట్. కిందేమో మా బాబు టాయ్స్ పెట్టేశాడు, అటు సైడ్ కూడా మొత్తం టాయ్సే ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ అయితే కొంచెం చిన్న బ్లాక్స్ లాగా ఇచ్చారు. ఇదైతే ఫాల్ సీలింగ్ అనమాట. హాల్లో లీవ్స్తో ఒక 2 లీవ్స్ ఉంటాయి హాల్లో, అలాగే ఒక సర్కిల్లో ఒక డిజైన్ ఇచ్చారు.
నెక్స్ట్ అయితే ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ ఈ బ్లాక్స్లో ఏంటంటే కొన్ని షో పీసెస్ పెట్టాము. ఎక్కువ షో పీసెస్ ఏం లేవు, కొంచెమే పెట్టాం. మా బాబు చిన్నోడు కదా, తర్వాత కొందామని. ఇక్కడైతే ఒక హార్ట్ పిల్లో ఉంది కదా, దాని మీద అయితే మా ఇద్దరు ఫొటోస్ ఉంటాయి. ఈ వారణాసి ఫోటో ఏంటంటే మా హస్బెండ్ ఒక కాన్ఫరెన్స్కి అటెండ్ అయితే అక్కడ వచ్చిందనమాట. నెక్స్ట్ అయితే ఇలా రైట్ సైడ్ కూడా ఇలా కొన్ని షో పీసెస్ అలాగే కొన్ని టాయ్స్ కూడా ఉంటాయి. ఇదైతే హాల్ అనమాట. సో సిట్అవుట్, నెక్స్ట్ హాల్, ఆ తర్వాత ఇదంతా డైనింగ్. ఇక్కడైతే ఒక పిల్లర్ వచ్చింది చూసారా, ఇదైతే హాల్లో ఉన్న వాల్కి అటాచ్ అయిపోయి ఉండాలి, అందరికి అలాగే ఉంటుంది. బట్ మేమేంటంటే కట్ చేసాము, ఎందుకంటే ఇది డూప్లెక్స్ కదా, సో ఎంట్రన్స్లో స్టెప్స్ కనిపిస్తూ ఉంటే బాగుంటాయని సో దీన్ని కట్ చేసాం. సో పిల్లర్ ఇంట్లో మధ్యలో ఉంటే బాగోదని ఇలా న్యాచురల్ స్టోన్ క్లాడింగ్తో దీన్ని అయితే డిజైన్ చేసాము. ఇదైతే బ్రేక్ఫాస్ట్ కౌంటర్, ఇవైతే చైర్స్, ఇవేంటంటే హైట్ ఉంటాయి, ఇవి హైట్ అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడైతే ఒక చిన్న ఫిష్ బౌల్ పెట్టామన్నమాట. నెక్స్ట్ అయితే పక్కనే చిన్న ఫ్యాన్ ఉంటుంది, ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ కౌంటర్లో కూర్చొని ఈయన తినేటప్పుడు గాలి రావట్లేదని అది తీసుకున్నాము. ఇదైతే ఓపెన్ మాడ్యులర్ కిచెన్, సో దీనికి డోర్ ఏమి ఉండదు, ఓపెన్ కిచెన్ అనమాట. ఇక్కడైతే బ్లూ అండ్ వైట్ కాంబినేషన్తో మేము లామినేట్స్ చేయించాము. ఇక్కడ కిచెన్ కౌంటర్ టాప్ ఏమో సూపర్ నానో, ఇది ఆర్టిఫిషియల్ గ్రానైట్ అనమాట. ఇది తీసుకోవడానికి చాలా ఆలోచించా, వైట్ కలర్ కదా, మెయింటెనెన్స్ ఎలా ఉంటుందని, బట్ చాలా ఈజీగానే ఉంది మెయింటెనెన్స్ అయితే. సో పైన లాఫ్ట్ కూడా వస్తుంది. ఇక్కడైతే కొంచెం రిఫ్రెషింగ్గా ఒక మనీ ప్లాంట్ పెట్టుకున్నాను, చూడ్డానికి అలా బాగుంటుంది కదా. సో ఇక్కడైతే విండో బ్లైండ్స్, ఇది కూడా సేమ్ మ్యాచింగ్ ఉండాలని బ్లూ కలర్ తీసుకున్నాము. సో ఇది ఓపెన్ చేయొచ్చు, క్లోజ్ చేయొచ్చు, అలాగే హాఫ్ ఓపెన్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడైతే 4 బర్నర్స్ హాబ్ అనమాట, ఇది తీసుకున్నాము. నెక్స్ట్ అయితే చిన్న చిమ్నీ, ఇదేంటంటే ఓపెన్ చేయొచ్చు, క్లోజ్ చేయొచ్చు, ఏమన్నా డీప్ ఫ్రైస్ చేసేప్పుడైతే ఓపెన్ చేసి పెడతాను. నెక్స్ట్ ఇటు సైడ్ స్టోరేజ్కి అనమాట. ఈ కిచెన్ అయితే నేను ఇంకొకసారి కిచెన్ టూర్లో చూపిస్తాను. బ్రేక్ఫాస్ట్ కౌంటర్ కింద కూడా కొంచెం స్టోరేజ్ కోసం ప్లేస్ వదిలారు. ఇక్కడైతే మధ్యలో ఒక సింక్ ఉంటుంది, ఇదేంటంటే జస్ట్ వెజిటేబుల్స్ అవి వాష్ చేసుకోవడానికి. నెక్స్ట్ అయితే ఇది వర్క్ ఏరియా, ఇక్కడైతే ఒక ప్యూరిఫైయర్ పెట్టాము. ఇక్కడ కూడా ఒక సింక్ ఉంటుంది అన్నీ వాష్ చేసుకోవడానికి. ఇక్కడ కూడా సేమ్ అదే కాంబినేషన్స్తో బ్లూ అండ్ వైట్తో కబోర్డ్స్ వచ్చేసాయి అనమాట. ఇక్కడ కూడా లాఫ్ట్ ఉంది. మెయిన్ వర్క్ ఏరియాలోనే ఇక్కడ గిన్నెలు అవి తోముతాం అనమాట. నెక్స్ట్ అయితే ఇక్కడ కార్నర్లో అయితే చీపిరి, మాప్ స్టిక్ ఇట్లాంటివన్నీ పెట్టాను. ఇక్కడ ఒక టవల్ హోల్డర్ ఉంది, ఈ కిచెన్కి యూస్ చేసే క్లాత్స్ అన్నీ అవి అయితే అక్కడ ఆరేస్తానమాట. ఇదైతే చిన్న వర్క్ ఏరియా. నెక్స్ట్ అయితే ఇక్కడ ఫ్రిడ్జ్ ఉంటుంది, అలాగే ఒక చిన్న కబోర్డ్ ఉంటుంది, పైనేమో జీటీపీటీ గ్లాస్ అండ్ ప్లేట్ ట్రే, అలాగే రైస్ కుక్కర్కి, మిక్సీకి ఇక్కడ ప్రొవిజన్ ఉంటుంది. నెక్స్ట్ ఇదంతా డైనింగ్ అనమాట. ఇలా బ్రేక్ఫాస్ట్ కౌంటర్ కూడా 3 లైట్స్ పెట్టాము. చూడండి, నేనైతే ఇక్కడ డైనింగ్ టేబుల్ మీద ఏం పెట్టను, బాబు చిన్నోడు కదా ఏమన్నా పడేస్తాడేమని, ఓన్లీ ఫ్రూట్ బాస్కెటే పెడతాను. అది కూడా ఫ్రూట్స్ అలా బయటకు కనిపిస్తుంటే తొందరగా తింటామని అదొక్కటే పెడతానమాట ఈ డైనింగ్ టేబుల్ మీద. ఇక్కడైతే జిప్సమ్ బోర్డుతో మేము లీవ్స్ చేయించాము, దీని మీద అయితే పెయింట్ వేయించామన్నమాట. ఇది చాలా కష్టమైందండి, మేము ఎవరికైతే కాంట్రాక్ట్ ఇచ్చామో అతను మధ్యలో వెళ్ళిపోయాడు, సో మళ్ళీ వేరే వాళ్ళకి ఇచ్చి చేయించాం, దానివల్ల చాలా కాస్ట్ అయిపోయినాయి ఈ లీవ్స్ అయితే. ఇక్కడైతే ఒక విండో వస్తుంది, అలాగే స్టెప్స్ ఉంటాయి ఇటు సైడ్. నెక్స్ట్ అయితే ఇప్పుడు బెడ్రూమ్లోకి వెళ్దాం. డైనింగ్ పక్కనే బెడ్రూమ్ ఉంటుంది, ఇదైతే గెస్ట్ బెడ్రూమ్ అనమాట. మా పేరెంట్స్ వచ్చినా, అత్తయ్య గారు వాళ్ళు వచ్చినా ఉంటుందని కింద అయితే ఒక గెస్ట్ బెడ్రూమ్ పెట్టించుకున్నాము. ఇదైతే 6x6 అంటే కింగ్ సైజ్ బెడ్ అనమాట, ఇది కూడా ఆర్డర్ ఇచ్చి చేయించుకున్నాం. ఇక్కడైతే ఒక టేబుల్ ఉంది, ఎందుకంటే ఎవరైనా వచ్చినప్పుడు వెంటనే వాచెస్, హ్యాండ్ బ్యాగ్స్ అలా పెట్టుకోవచ్చు అని ఒక చిన్న టేబుల్ పెట్టాము. నెక్స్ట్ అయితే లెఫ్ట్ సైడ్ కబోర్డ్స్ ఉంటాయి, ఇక్కడ ఏంటంటే క్లాత్ బాస్కెట్, అలాగే రైట్ సైడ్ ఒక కబోర్డ్ ఉంది చూసారా, మాకు ఒక బీరువా ఉంది, సో అది అలా విడిగా పెట్టేస్తే బాగోదని ఈ కబోర్డ్ పెట్టించుకున్నాం అనమాట. సో పైన అయితే 4 కార్నర్స్లో లైట్స్ పెట్టాము. ఇప్పుడు చూడండి, కబోర్డ్ ఓపెన్ చేస్తే బీరువా ఉంటుంది, ఇందులో ఏమన్నా గోల్డ్ ఇట్లాంటివి పెట్టుకోవచ్చు అని ఈ బీరువా పాత ఇంట్లో ఉన్నప్పుడు తీసుకున్నాము, సో అది ఇక్కడ పెట్టేశాము. ఇదైతే గెస్ట్ బెడ్రూము. సో లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి 4 డోర్ కబోర్డ్ అనమాట, ఇది వైట్ కాంబినేషన్తో తీసుకున్నాం లామినేట్. మేము అన్నీ మ్యాక్సిమం గ్లాసీ లామినేటే ప్రిఫర్ చేసాము. సో పైన అయితే ఇక్కడ కూడా లాఫ్ట్ ఉంటుంది స్టోరేజ్ కోసము.
నెక్స్ట్ అయితే ఇక్కడ సింక్ ఉంటుందన్నమాట. డైనింగ్కి కొంచెం దూరంగానే ఉంది, ఎందుకంటే అక్కడ సెట్ అవ్వలేదు డైనింగ్ టేబుల్ దగ్గర, అందుకని ఇలా స్టెప్స్ పక్కన పెట్టుకున్నాం అనమాట. ఈ సింక్ అయితే ఇక్కడైతే ఒక మిర్రర్ ఉంటుంది, అలాగే గోల్డ్ కలర్లో ఒక సింక్ పెట్టాము ఇక్కడ హ్యాండ్ వాష్ అది చేసుకోవడానికి. ఇక్కడ చూసారా, ఇది స్నెయిల్ హ్యాండ్ వాష్కి అనమాట. జస్ట్ ఇది ఇలా ప్రెస్ చేస్తే హ్యాండ్ వాష్ వస్తుంది. ఈ స్టెప్స్ కింద అంతా యూస్ చేయనివి, అంటే ఎప్పుడన్నా యూస్ చేసే చైర్స్ అలాంటివి పెట్టాం. మా బాబు టాయ్స్ కింద అయితే ఇన్వర్టర్ ఉంది, పక్కన అయితే లామినేట్ ఉంది, ఇంకా కొన్ని వర్క్స్ ఉన్నాయి చేయించాల్సినవి. సో అందుకని అది అక్కడ ఉంచేసాం అనమాట. ఎప్పుడైనా కరెంట్ పోతే యూజ్ అవుతుందని ఇన్వర్టర్ కూడా అక్కడ పెట్టేశాము. ఇదంతా హాల్ అండి. కింద అయితే ఒక హాల్, ఇంకా కిచెను, వర్క్ ఏరియా, అలాగే ఒక గెస్ట్ బెడ్రూము ఉంటాయి. ఇప్పుడైతే పైకి వెళ్దాము. డూప్లెక్స్ హౌస్ కదా, సో స్టెప్స్ అయితే లోపల నుంచే ఉంటాయి. నేను ఇందాక చూపించా కదా ఎంట్రన్స్లో గ్లాస్ గ్లేజింగ్ ఉంటుందని, సో ఇలా వెనక్కి అయితే ఇలా గ్రిల్స్ ఉంటాయి. దీనివల్ల ఏంటంటే లైటింగ్ బాగా వస్తుంది డే టైం ఇంట్లోకి, సో అందుకని ఇలా పెట్టారనమాట. సో ఇప్పుడైతే ఇలా ఎంటర్ అవుతుంటాయి. స్టెప్స్ పక్కన వాల్కి అయితే ఫోటో ఫ్రేమ్స్ తీసుకున్నాము, అవి ఇంకా పెట్టాలి. ఎంట్రన్స్లో అయితే ఇలా హాల్ ఉంటుంది పైకి వెళ్ళగానే. ఇక్కడ సైడ్ అయితే దివాన్ వేసామన్నమాట. ఇదేంటి డెనిమ్ క్లాత్, సో జీన్స్ కలర్ లాగా ఉంటుంది, సో పీకాక్ డిజైన్ ఉంటుంది. సో దివాన్ పీకాక్ డిజైన్ అని ఇలా కర్టెన్ కూడా పీకాక్ లాగా తీసుకున్నాం అనమాట. ఇక్కడ ప్రొవిజన్ కూడా ఇచ్చాము, ఎందుకంటే ఫ్యూచర్లో హోమ్ థియేటర్ అది పెట్టుకుంటే యూజ్ అవుతుంది, ఏమైనా రిక్లైనర్స్ ఎలక్ట్రికల్వి వేసిన లేదంటే ప్రొజెక్టర్కి ఉంటాయని ఇలా ప్రొవిజన్స్ ఇచ్చాము. ఇలా లెఫ్ట్ సైడ్లో అయితే మా హస్బెండ్ వర్క్ అది చేసుకోవడానికి ఆఫీస్ టేబుల్ చైర్ పెట్టాము. ఇదైతే ఇంకా కంప్లీట్ అవ్వలేదు, ఇప్పుడైతే కరోనా కదా, సో వర్కర్స్ ఎవరు రావట్లేదు. ఇక్కడ కూడా పైన 4 కార్నర్స్లో లైట్స్ పెట్టామన్నమాట. నెక్స్ట్ అయితే ఈ హాల్ పక్కనే మా బెడ్రూమ్ ఉంటుంది, మాస్టర్ బెడ్రూము. ఇక్కడ కూడా 6x6 కాట్ వేసాము. ఇది కూడా చేయించుకున్నాం అనమాట టీక్తో. ఇక్కడ కూడా ఫాల్ సీలింగ్ చేయించాము. నెక్స్ట్ అయితే రైట్ సైడ్లో ఏసీ ఉంటుంది. ఇక్కడ పక్కనే ఒక వాల్ క్లాక్ ఉంటుంది చూడండి. ఇదైతే మా ఇద్దరి ఫోటోతో కస్టమైజ్డ్ అనమాట, సో అలా చేయించుకున్నాము క్లాక్. లెఫ్ట్ సైడ్ అయితే క్లాత్స్ బాస్కెట్, ఇంకా డ్రెస్సింగ్ టేబుల్ ఉంటుంది. ఇదైతే 5 డోర్ కబోర్డ్స్. ఇదేంటంటే బ్లాక్ అండ్ క్రీమ్ కలర్లో సెల్ఫ్ డిజైన్ వస్తుంది, ఇది కూడా గ్లాసీ లామినేటే. అదైతే బాత్రూము. ఇదైతే డ్రెస్సింగ్ టేబుల్లో సైడ్ కొంచెం షెల్ఫ్స్ ఇచ్చారు. ఈ మిర్రర్ ఓపెన్ చేస్తే లోపల కూడా స్టోరేజ్ ఉంటుంది. కిందేమో ఒక చిన్న టేబుల్ లాగా, అంటే కూర్చొని రెడీ అవ్వడానికి ఒక చిన్న స్టూల్. ఇది సైడ్ ఏమో 2 డ్రాస్. ఇలాగే సైడ్ టేబుల్ కూడా పెట్టుకున్నాం కాట్ పక్కన, మొబైల్స్, వాటర్ బాటిల్స్ అలా పెట్టుకోవడానికి. ఇదైతే మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇవన్నీ చాలా వరకు ఆర్డర్ ఇచ్చే చేయించుకున్నాము, ఎక్కువ రెడీమేడ్ తీసుకోలేదు. పూజ యూనిట్, కాట్, దివాను, డైనింగ్ టేబుల్, డ్రెస్సింగ్ టేబుల్, ఇంకా టీపాయ్, ఇవన్నీ ఒక అతనికి ఆర్డర్ ఇచ్చి చేయించుకున్నాం అనమాట. నెక్స్ట్ అయితే మా బాబు బెడ్రూమ్. హాల్కి అటు సైడ్ ఇటు సైడ్ 2 బెడ్రూమ్స్ ఉంటాయన్నమాట. ఇదైతే మా బాబు బెడ్రూమ్. ఇదైతే ఏం డిజైన్ చేయలేదు, మా బాబు పెద్ద అయినాక తన ఇంట్రెస్ట్ని బట్టి తనకి డిజైన్ చేద్దామని మేమైతే ఏం డిజైన్ చేయలేదు. ఇదైతే మిక్కీ మౌస్ ఫ్యాన్. ఇదైతే లేడీ బగ్ అనమాట, అంటే బెడ్ ల్యాంప్ లాగా. రైట్ సైడ్ అయితే 3 డోర్ కబోర్డ్స్ పెట్టాము. ఇదేంటంటే జస్ట్ ఓన్లీ వైట్ లామినేట్తోనే కబోర్డ్స్ చేయించాం, ఎందుకంటే నెక్స్ట్ ఏమన్నా థీమ్తో రూమ్ డెకరేట్ చేద్దామని అలా వదిలేసామన్నమాట. ఇక్కడైతే బాత్రూమ్. మిగతా 2 బాత్రూమ్స్ ఏం చూపించలేదు కదా. ఇక్కడైతే బాత్ టబ్ ఉంటుంది, మా బాబుకి వాటర్లో అది ఆడుకోవడం ఇష్టమని ఇలా బాత్ టబ్ పెట్టించాం అనమాట. పిల్లలకి చాలా ఇష్టం కదా, ఇలా బబుల్స్ వేసుకొని ఆడుతూ ఉంటాడు. ఇదైతే టైల్స్ పెబుల్స్ లాగా ఉంటాయి. ప్రతి బాత్రూంలో ఇలా డిఫరెంట్ సింక్స్ పెట్టించాం అనమాట, ఒక్కొక్కటి ఒక్కొక్క షేప్లో ఉంటాయి. ఇక్కడైతే హ్యాండ్ షవర్ ఉంటుంది, అలాగే పైన నార్మల్ షవరే ఉంటుంది. మేము ప్రతి బాత్రూంలో రెయిన్ షవర్స్ పెట్టించుకున్నాము. ఏదైతే మా బాబు బాత్రూమ్ అనమాట. ఈ కాట్ అయితే మా హస్బెండ్కి జాబ్ వచ్చి ఇక్కడికి వచ్చినప్పుడు గుంటూరు నుంచి ఇక్కడికి తెప్పించుకున్నారంట కాట్, సో అందుకని ఈ బెడ్రూమ్లో వేసేసాం. ఇప్పుడు ఎలాగో బాబు యూజ్ చేయడు కదా, తర్వాత తనకు కొందామని ఇప్పుడైతే ఆ కాట్ ఇక్కడ వేసేసాం. నెక్స్ట్ అయితే ఇది బాల్కనీ. సో తన రూమ్కి ఇలా బాల్కనీ అటాచ్ అయి ఉంటుంది. ఇక్కడైతే ఫుల్ గ్లాస్తో ఇచ్చారు బాల్కనీలో.
నెక్స్ట్ దీనికి పైన అయితే వర్షం అది పడినప్పుడు నీళ్ళు అది రాకుండా టెంపర్డ్ గ్లాస్ ఉంటుంది పైన. ఈ బాల్కనీ నుంచి వ్యూ అయితే చాలా బాగుంటుంది. ఇది కార్ పార్కింగ్ షెడ్ ఇందాక చూపించా కదా, పాలికార్బోనేట్ షీట్. ఇదైతే గ్లాస్ కాదు. బాల్కనీలోంచి లాన్ కూడా బాగా కనిపిస్తుంది. ఇక్కడ చూసారా లామినేట్ కూడా ఉంది. సో దీన్ని ఏమైనా బ్లాక్స్ లాగా చేయిద్దామని ఉంచేసాం. సో ఇది మా బాబు బెడ్రూమ్లో నుంచి లాన్ కనిపిస్తుంది. నెక్స్ట్ అయితే హాల్కి బెడ్రూమ్కి మధ్యలో ఒక డోర్ ఉంటుంది, అందులో నుంచి ఓపెన్ టెర్రస్లోకి ఎంట్రన్స్. సో ఇక్కడ ఏంటంటే ఓపెన్ టెర్రస్లో బట్టలు అదే ఆరేసుకోవడానికి ప్లేస్ ఇచ్చారు. ఇక్కడే నేనైతే వాషింగ్ మిషన్ పెట్టాము. అలాగే ఒక సింక్ కూడా ఉంటుంది ఎప్పుడైనా బ్రష్ అది చేసుకోవడానికి. పైన అయితే కొంచెం స్టోరేజ్కి పెట్టుకున్నాము. ఇప్పుడైతే ఆ పైకి వెళ్దాం. ఇదైతే పైన ఒక ట్యాంక్ ఉంటుంది, అలాగే సోలార్ వాటర్ హీటర్. 3 బాత్రూమ్స్ ఉన్నాయి కదా, మళ్ళీ సపరేట్గా గీజర్స్ పెట్టకుండా ఇలా ఒకేసారి సోలార్ వాటర్ హీటర్ పెట్టాం. బట్ మాస్టర్ బెడ్రూమ్లో అయితే ఒక చిన్న ఇన్స్టెంట్ గీజర్ కూడా ఉంటుంది, ఎప్పుడైనా అవసరం అవుతుంది మరీ వర్షాలు పడతాయని. సో పైనుంచి అయితే వ్యూ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇదైతే లాన్, ఇదంతా వ్యూ అన్నమాట. ఇంటికి 4 సైడ్స్ ఓపెన్ ప్లేస్ ఉంది. సో అక్కడైతే కొంచెం చిన్న చిన్న మొక్కలు పెంచుతున్నాము. అది ఈసారి ఎప్పుడైనా గార్డెనింగ్ వీడియోలో మీకు అవన్నీ నేను చూపిస్తాను. ఇదేంటంటే ఇందాక చూపించా కదా బాల్కనీలో పైన టెంపర్డ్ గ్లాస్ ఉంటుందని, సో అదనమాట. మా పక్కన ల్యాండ్ కూడా కొన్నారు, బట్ కరోనా వల్ల ఇంకా కన్స్ట్రక్షన్ అయితే స్టార్ట్ అవ్వలేదు. ఇప్పుడైతే నైట్ టైము మా హౌస్ ఎలా ఉంటుందో అంతా మీకు చూపిస్తాను. చూడండి, ఇక్కడ ఫాల్ సీలింగ్లో అయితే మేము స్ట్రిప్ లైట్స్ పెట్టాము. ఇవేంటంటే కలర్స్ లైట్స్. సో కలర్స్ అయితే చేంజ్ అవుతూ ఉంటాయి, లేదంటే ఒక కలర్ కూడా పెట్టేసి ఆపేయచ్చు మనం. చూడండి, ఇక్కడైతే విండో బ్లైండ్స్ ఉన్నాయి కదా, ఇవి వుడెన్ బ్లైండ్స్ అనమాట. MDFతో చేయించాము. మిగతా వుడెన్ బ్లైండ్స్ కిచెన్లో అవైతే అల్యూమినియం, ఇదైతే వుడెన్ అనమాట. అల్యూమినియం కన్నా వుడెన్వి కొంచెం కాస్ట్ ఎక్కువ. సో ఇదైతే హాల్, ఇదంతా కిచెన్ అనమాట. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కౌంటర్ కూడా ఇలా లైట్స్ పెట్టించాం మేము. ఇలానే పైన కూడా 3 లైట్స్ ఉంటాయి కదా. సో ఈ లీవ్స్ అయితే చూడండి చాలా బాగుంటాయి. నైట్ టైం మొత్తం లైట్స్ ఆఫ్ చేసినప్పుడు ఓన్లీ ఈ ఒక్క లైట్సే వేస్తే చాలా బాగా కనిపిస్తాయి. సో దాని లోపల కూడా స్ట్రిప్ లైట్ పెట్టాం, ప్రతి లీవ్కి సపరేట్ లైట్ అనమాట. ఇక్కడ చూసారా టైల్స్, ఇవేంటంటే పెద్ద టైల్స్ అనమాట. మేము పాత ఇంట్లో ఉన్నప్పుడు చాలా ప్రాబ్లం అయింది. టైల్స్ అలా భూకంపం వచ్చినట్టు ఇట్లా మొత్తం పైకి లేచేసాయి 1 డేలో. మాకు అప్పుడు అర్థమైంది ఏంటంటే ఒక టైల్కి మధ్యలో స్పేసర్ పెట్టి ఇపాక్సీ చేయాలన్నమాట. అప్పుడు ఏంటంటే టైల్ పగిలిన ఒక్క టైలే పగులుతుంది. సో ఇపాక్సీ వల్ల అడ్వాంటేజ్ అయితే అదే. సో అందుకని మేమైతే అలా ఇపాక్సీ పెట్టి టైల్స్ వేయించుకున్నాము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.